హాయ్ ఎవరీవన్. ఇప్పుడు వచ్చేసి ఒక స్పెషల్ హై ప్రోటీన్ లడ్డు చూపిస్తూ ఉన్నాను. అదేమంటే సోయాబీన్స్ లడ్డు. ఇది వచ్చేసి సోయా గ్రాన్యూల్స్ చంక్స్ ఎత్తుకోకూడదు, ఇట్లా సోయాబీన్స్ వేసుకోవాలా. ఇది ఎట్లా ఎంచుకోవాలంటే ఒక పిడికిడి ఇట్లా బౌల్లోకి వేసుకొని 2 పిడికలంతా వేయించుకోవాలి. కావాలంటే మీరు బాండ్లీలో వేయించుకోవచ్చు. నేను వచ్చేసి ఇది ఓవెన్లో వేయించుకుంటాను. మీకు ఎట్లా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఎట్లా కావాలో అట్లా మనము ఫ్రై చేసుకుంటాం. టోటల్ 1/2 kg ఎత్తుకొనేసిందని ఈ సోయాబీన్స్ మెజర్మెంట్ 1/2 kg పెట్టుకుందా. ఇది వచ్చేసి ఇంకొంచెం రోస్ట్ కావాలా. నేను 20 సెకండ్స్ పెట్టుకున్నాను. మనం గోధుమలు రోస్ట్ చేసుకున్నట్ల ఇంకొంచెం రోస్ట్ చేసుకుంటాం. చూడండి, ఈ సోయాబీన్స్ అంతా ఇట్లా గరగల అనే టంకాను గమ్ అనే వరకు వేయించుకోవాలి. లైట్గా బ్రౌనిష్ వస్తుంది. ఇదేమంటే వేయించినప్పుడు మెత్తగా ఉంటుంది. ఒక 1 hour ఇడిచేస్తే అంత క్రిస్పీ కటం అని బాగా వస్తుంది. అప్పటి తనక చల్లదాకా ఇడిచేస్తాం. చూడండి, సోయాబీన్స్ అంతా చల్లగా అయిపోయింది. ఇటు మిక్సీ పెట్టుకుంటాము. నేను దీంట్లో ఒక ఫోటో పెడతాను, అది జూమ్ చేసి పెట్టినాను. అప్పుడు సోయాబీన్స్ బాగా ఎట్లా స్ప్లిట్ అయింది ఏం చేదప్పుడు అని మనకు గుర్తవుతుంది. నోట్లోకి వేసుకుంటే బాగుంటుంది, ఘమఘమ అని ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్ని కొన్నిగానే వేసుకొని వేసేసి మనం పౌడర్ చేసుకుంటాం. చూడండి, ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లైట్గా ఉన్నాను, రవ్వగా నోటుకు బాగుంటుంది. ఈ పిండిని ఎట్లా పరిస్థితుల్లోనూ జల్లెడ పెట్టకూడదు, మనకి ఫైబర్ అనేది వెళ్ళిపోతుంది. చిరోటి రాకిన కొంచెం మనకి ఒక రౌండ్ అటు ఇటు వచ్చినాను పర్వాలేదు. పౌడర్ అంతా చేసి పెట్టుకొనేస్తున్నాం. దీంట్లోకి ఒక 1/2 cup అంతా తెల్ల నువ్వులు వేయించి పెట్టుకునేది వేసుకోవాలా. 1 cup అంతా శనగిత్తనాలు వేయించి పొట్టు తీసి పెట్టుకునేది వేసుకొనేసేసి దీన్ని జస్ట్ సాననే ఒక 30-40% రన్ అయితే చాలు. అంత బరకగా మనము గ్రైండ్ చేసుకుంటాం. చూడండి, శనగిత్తనాలు అంతే ఇంత గ్రైండ్ చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. శనగిత్తనాలు మిక్సర్ అంతా సోయాబీన్స్ పౌడర్లోకి వేసేసి మిక్స్ చేసుకుంటాం. 1 cup అంతా ఎండు కొబ్బరి ముక్కలు చేసుకునేది. ఇది కొంచెం నైస్గా పౌడర్ చేసుకునేసి మిక్స్ చేసుకుంటాం. ఎండు కొబ్బరి పొడి సహా నైస్గా చేసుకోండి. దీంట్లోకి మిక్స్ చేసుకునేస్తాం. ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకొనేసేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అంత బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు బాదం అయిపోయి గోడంబి ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మన టేస్ట్, మన హెల్త్, మన స్ట్రెంత్కి కొంచెం మంచిది. ఒక 1/2 cup 1/4 cup అట్లా వేసుకోవచ్చు. వేయించుకుంటాం నెయ్యిలో. ఇప్పుడు పంకిన్ సీడ్స్ నా దగ్గర కొన్నే ఉండే, అందుకు ఎన్ని ఉంటే అన్ని వేసినాను. మీరు ఎన్ని ఇష్టం ఎందుకల్లా వేసుకోవచ్చు. ద్రాక్ష మాత్రం వద్దు, టేస్ట్ బాగుండలేదు. అప్పుడు మనం మిక్సీకి వేసుకుంటే పౌడర్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మిక్స్ చేసుకుంటాము. దీనికి వచ్చేసి బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఇంత అని మెజర్మెంట్ లేదు, పాకు లేదు. మనకి ఎంత కావాలో అంత టేస్ట్ బెల్లం పౌడర్ ఇదంతా వేసుకొని బాగా చేతిలో మిక్స్ చేసుకుంటాం. చూడండి, మనం అంతా మిక్సర్కి రెడీ చేసి పెట్టుకున్నాము. మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి ఎంత కావాలో అంత వేసుకొనేసేసి ఇక్కడ నెయ్యి హీట్కి పెట్టుకున్నాను. వేడి నెయ్యి వేసుకొనేసేసి మనం ఒంట్లు కట్టుకుంటాము. ఇది మిక్సర్ అంతా ఒకేసారి వేసుకోకూడదు. మనం ఒంట్లు కట్టే లోపల నెయ్యి డ్రై అయిపోతుంది. కొంచెమే తీసుకొని వేసుకుంటాం. చూడండి, నెయ్యి కాగేసింది. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత నెయ్యి దీంట్లోకి వేసుకొనేసేసి ఒంట్లు కట్టేసుకుంటాం. చూడండి, ఇట్లా నెయ్యి వేసుకొనేసేసి మనం ఇట్లా ఒంట్లు కట్టుకునేలా ఫాస్ట్గా కట్టాలి. స్లో చేస్తే అది డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కట్టి ఇట్లా పెడతా ఉన్నాను. చూడండి, నేను చేసిన దాంట్లో సగం మిక్చర్ వాడుకొని ఉన్నాను, ఫుల్ ఇది వాడుకోలేదు. మనకి ఎప్పుడు కావాలా ఎన్ని కావాలా అని లడ్డూలు చుట్టుకుంటే అవుతుంది. ఇది కనీసం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months ఈ పౌడర్ ఫ్రిడ్జ్లో బాక్స్లో ఉంటుంది. మనం ఎప్పుడు కావాలో అప్పుడు హాట్ గీ వేసుకొని ఇట్లా లడ్డూలు చుట్టేసుకుంటాం. చూడండి, మన సోయాబీన్ లడ్డూలు రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకునేదే. ఈ సోయాబీన్ వచ్చేసేసి మనకి చాలా హెల్తీ వస్తుంది, హై ప్రోటీన్ ఉంటుంది. మనం వేసుకునే నట్స్ అవన్నీను మనకి చాలానే స్ట్రెంగ్త్ అని ఇచ్చేస్తుంది. మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇది అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.